అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పొలిటికల్ పార్టీస్ మీటింగ్ జరిగింది. ఆ పొలిటికల్ పార్టీస్ మీటింగ్లో ఏమేమి గైడ్లైన్స్ ఈసీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా కండక్ట్ డిటర్మైన్ చేసిందో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా పోలీస్ సైడ్ నుంచి ఏం చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి, తర్వాత ఒక పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి, పర్మిషన్స్ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ పెట్టాలి, తర్వాత ఏదైనా మీ యొక్క కార్యక్రమం పెట్టుకున్నప్పుడు అది కూడా ప్రైవేట్ పర్మిషన్స్ అవుతాయి. వాళ్ళ పర్మిషన్, వాళ్ళ యొక్క అథారిటీ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఓనర్స్ నుంచి పర్మిషన్ తీసుకోవడం, ఆ డాక్యుమెంట్ పెట్టడం, తర్వాత నామినేషన్ వేసినప్పుడు కానీ డిస్టెన్స్ పాటించడము, తర్వాత నెంబర్ ఆఫ్ వెహికల్స్ పాటించడము, ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా టైమింగ్ని పాటించడము. సో ఇక్కడ ప్రతిదీ వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్ జరుగుతుంది. తర్వాత ఆఫీసర్స్ అందరూ ఆన్ మొబైల్ ఉన్నారు. సో ప్రతిదీ ఈసీ గమనిస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ all the officers, all the entire administration is now working under election commission. సో అది దృష్టిలో పెట్టుకొని తూచా తప్పకుండా ఈ ఎలక్షన్ కోడ్ని పాటించాలి. దాంట్లో భాగంగా మేము మా ప్రిపేర్నెస్ని తీసుకుంటే మాకు కంటిన్యూస్గా గత వారంలో నుంచి మాకు మీటింగ్స్, వీడియో కాన్ఫరెన్సెస్ జరిగినాయి. మా డీజీ గారు, దాని తర్వాత అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ అండ్ ఇంటెలిజెన్స్ నుంచి కూడా ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చాము. తర్వాత మాకు ఇక్కడ పెద్దపల్లి సంబంధించి మంచిర్యాల, తర్వాత పెద్దపల్లి రెండు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎక్కడైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అయితే ఉన్నాయో అక్కడ ఆల్రెడీ నేను ఛార్జ్ తీసుకోవాలనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. టోటల్ మన ఇది గోదావరి బార్డర్, దాని తర్వాత మా యొక్క ఏదైతే ఎవరైనా ఏరియా మొత్తం ఉందో అక్కడంతా మేము మొత్తం పాయింట్ వైజ్గా టోటల్గా యొక్క కోమింగ్ ఆపరేషన్ కానీ, ఏరియా డామినేషన్ కానీ, పిన్ పాయింటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, తర్వాత మా యొక్క ఇన్ఫర్మేన్స్ సిస్టమ్ని డెవలప్ చేయడం కానీ, అదే కాకుండా కొత్త టెక్నాలజీ వాడి డ్రోన్ ఆపరేషన్ చేసాము. మన డ్రోన్ ఆపరేషన్లో మాకు టోటల్గా మా ఏరియా అంతా గ్రిప్ వచ్చింది. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత ఎక్కడి నుంచి ఏదైనా క్రాసింగ్ పాయింట్స్ ఉన్నాయా, ఎక్కడి నుంచి ఏదైనా షెల్టర్ పాయింట్స్ ఉన్నాయా, అక్కడ ఏదైతే ఫెర్రీ పాయింట్స్ దగ్గర ఫెర్రీలో నడిపేవాళ్ళు, బోట్లు నడిపే వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. వాళ్ళ దాంట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాంటి ఎవరైనా మావోయిస్టులు ఇక్కడ నుంచి క్రాస్ చేసే దాంట్లో ఉంటే మాత్రం వాళ్ళు కూడా కేసులో ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్స్ కానీ, దాని తర్వాత ఏదైనా ఉంటే అట్లాంటి వాళ్ళ దగ్గర వాళ్ళని అట్లాంటి వాళ్ళతో తొలిపోకుండా ఉండడానికి మేము వాళ్ళని గైడ్ చేయడం జరిగింది. వాటిని వాళ్ళ మూమెంట్స్ అన్నీ మేము ఎలక్ట్రానిక్ వైజ్గా, ఫిజికల్గా, తర్వాత ఆన్ ద గ్రౌండ్ మేము అన్నీ వాచ్ చేస్తున్నాం. అలాగే మొన్న ఇంటర్ స్టేట్ అంటే మాకు మన ఏరియాకి, నాకు కమిషనరేట్కి మహారాష్ట్ర గడ్చిరోలి ప్రాంతం ఉంటుంది. ఆ గడ్చిరోలి ప్రాంతం చాలా చాలా ఎఫెక్టెడ్ అయిన మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా కాబట్టి అక్కడ ఉన్న ఆఫీసర్స్, తర్వాత మా ఆఫీసర్స్, తర్వాత చుట్టుపక్కల ఉన్న మాకు ఏదైతే బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఆఫీసర్స్ మేము డే బిఫోర్ ఎస్టే వీ హ్యాడ్ అ మీటింగ్, వెరీ గుడ్ లెంత్ అండ్ బ్రెడ్త్. వీ ఎక్స్చేంజ్ ద వ్యూస్, ఇన్ఫర్మేషన్ అండ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఆల్ ద పాయింట్స్ తీసుకొని ఎలక్షన్ టైంలో వాళ్ళు ఎలా ఏరియా నామినేషన్ చేయాలి, వాళ్ళ యొక్క మూమెంట్ ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క యాక్షన్ పార్ట్ ఎలా ఉండాలి, మా యొక్క యాక్షన్ పార్ట్ ఎలా ఉండాలి అన్ని ఫ్రీజ్ చేయడం జరిగింది, చూసుకోవడం జరిగింది. అలాగే అందులో భాగంగానే మా ఏరియా ఏదైతే బార్డర్ ఏరియాలో మాకు సస్పెక్ట్ అయిన ప్లేసెస్లో రీసెంట్గా కోమింగ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ కోమింగ్ ఆపరేషన్స్ భాగంగానే కార్డినెంట్ సర్చ్, ఏదైతే మాకు సస్పెక్టెడ్ విలేజెస్ ఉన్నాయో ఆ విలేజెస్ని కార్డినెంట్ సర్చ్ చేయడం జరిగింది. అవి ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఏదైతే చేయాలనుకుంటామో కంటిన్యూ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అలాంగ్ విత్ వెదైన్ బార్డర్ అండ్ ఇంటీరియర్ పార్ట్స్ ఆఫ్ ద ఎంటైర్ పెద్దపల్లి అండ్ మంచిర్యాల డిస్ట్రిక్ట్స్. దీంట్లో భాగంగా నేను చెప్పదలుచుకున్నానంటే ఆల్ పొలిటికల్ లీడర్స్కి ఎవరైతే క్యాంపెయిన్ చేస్తున్నారో క్యాండిడేట్స్ కానీ మీరు నిర్భయంగా ఇక్కడ క్యాంపెయిన్స్ చేసుకోవచ్చు.
ఎలాంటి థ్రెట్ కానీ ఎలాంటి ఇది కానీ లేకుండా మేము శాశక్తులా మేము మీకు సపోర్ట్ చేస్తున్నాము. దాని తర్వాత ఆ ప్రొటెక్షన్ అనేది మేము చూసుకుంటాం. అలాగే పోల్ ప్రిపేర్నెస్ గురించి తెలుసుకుంటే ఒక ట్రైనింగ్ కండక్ట్ చేసాము. ఈరోజు ఆల్రెడీ ట్రైనింగ్ నడుస్తూ ఉంది ఆల్ ఆఫీసర్స్కి. ఇంతకుముందు విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంటు, తర్వాత మా యొక్క పోలీస్ డిపార్ట్మెంటు, క్యాడర్ వైజ్గా ఆర్డీఓస్, ఏసీపీస్, తర్వాత ఎంఆర్ఓస్, ఎస్పీ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ అండ్ ఈ తహసీల్దార్స్ వీళ్ళందరికీ ఒకటే మీటింగ్ నేను పెట్టాను, మా ఆఫీస్లో పెట్టడం జరిగింది. అలాగే మా కలెక్టర్స్, నేను, తర్వాత పంచగాల కలెక్టర్ గారు, తర్వాత అక్కడ పెద్దపల్లి కలెక్టర్ గారు అందరూ కూర్చొని మా డీసీపీస్తో కలిసి మేము కూడా మళ్ళీ కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈ మొత్తం అన్నిటికీ సీమ్లెస్గా కరెక్ట్గా ప్లానింగ్ ప్రకారం చేయాలని, ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.